విజయ రాధాకృష్ణన్కి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం రావడంతో తనకి పోస్టింగ్ ఇచ్చిన ఏరియా ఎటువంటిదని వాకప్ చేయగా ఆ ఏరియాలో పెద్దగా క్రైమ్స్ ఏమీ జరగవని కొంచెం పీస్ఫుల్గా ఉండే ఏరియానేనని తెలిసి హ్యాపీగా ఫీల్ అయ్యి డ్యూటీలో జాయిన్ అవుతాడు. తన స్టేషన్లో పనిచేసే తోటి పోలీసులతో పరిచయం చేసుకుని అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అంతా సాఫీగానే సాగిపోతుంది అనుకుంటున్న టైంలో ఒక మర్డర్ కేస్, ఒక ఫైనాన్స్ కంపెనీ రాబరీ కేస్, మళ్ళీ ఒక మర్డర్ కేసు నమోదవుతాయి. కొత్తగా ఎస్ఐ ఉద్యోగంలో చేరడం వల్ల సరైన ఎక్స్పీరియన్స్ లేని విజయ్కి ఆ కేసులని సాల్వ్ చేయడం కష్టతరం అవుతుంది. రోజు రోజుకి పై అధికారులు పెట్టే ప్రెషర్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇటువంటి సిచ్యువేషన్లో విజయ్ ఆ కేసులో వెనుకున్న కల్పిట్స్ ఎవరో కనిపెట్టగలిగాడా? ఈ ప్రాసెస్లో విజయ్ని షాక్కి గురయ్యేలా చేసిన అంశాలు ఏమిటో తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. గత కొంతకాలంగా మనం మలయాళం మూవీస్లో చూస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ యొక్క స్క్రీన్ ప్లే ఏ విధంగా ఉంటుందో ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే కూడా ఆ మాదిరిగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం, క్రైమ్స్ రిపోర్ట్ అవ్వడం, సెకండ్ హాఫ్లో హీరో క్యారెక్టర్కి తను చేసే ఇన్వెస్టిగేషన్లో ఒక బ్రేక్ త్రూ దొరకడం, ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి వీళ్ళు కిల్లర్స్ అయి ఉండర్లే అని మనం ఫీల్ అయ్యే క్యారెక్టర్స్ని తీసుకొచ్చి వాళ్ళే కిల్లర్స్ అని చెప్పి అప్పటికప్పుడు వాళ్ళ బ్యాక్ స్టోరీని చూపించి ట్విస్ట్ని ఇవ్వడం. ఇదే ఈ మూవీ నడిచే విధానం కూడా. అయితే ఇటువంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్లో ట్విస్ట్ రివీల్ కావడానికి ముందు ఏదైతే ల్యాగ్ని చూపిస్తారో ఆ ల్యాగ్ని మనం మర్చిపోయి మూవీని అప్రిషియేట్ చేయాలంటే ఆ లాస్ట్లో చూపించే ట్విస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం దాని వెనక ఉండే రీజనింగ్ కూడా కన్విన్సింగ్గా ఉండాలి. ఈ దృఢం మూవీ యొక్క ఇనిషియల్ సెటప్ కొంచెం లాగింగ్గానే అనిపించిన మూవీ ముందుకు సాగే కొద్దీ అసలు ఈ క్రైమ్స్ అన్ని ఎవరు చేస్తున్నాడో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ సీన్ నుండి ఈ మూవీలో ఇచ్చిన హింట్ల పుణ్యమా అని ఈ పని వీళ్ళే చేసుంటారులే అన్న ఒక థాట్ కూడా ప్యారలల్గా రన్ అవుతూ ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ థాటే కరెక్ట్ అని ప్రూవ్ అయ్యి ఎంతవరకు నేను వెయిట్ చేసింది ఇది చూడడానిక అనే ఒక డిసప్పాయింటింగ్ ఫీలింగ్ ఇచ్చింది ఈ మూవీ. ఏదో ఏమరపాటుగా చూస్తే ఆ క్లైమాక్స్ మనకి కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించొచ్చేమో కానీ అట్లీస్ట్ ఒక 50% అయినా కాన్సన్ట్రేట్ చేసి ఈ మూవీని చూసిన ఆ క్లైమాక్స్ ఏంటో మనం చాలా ఈజీగానే గెస్ చేసేయగలుగుతాం. సో ఇనీషియల్ సెటప్, కాస్టింగ్, పెర్ఫార్మెన్సెస్ బాగుండడంతో పాటు టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా బాగానే కుదిరినా కూడా ప్రెడిక్టబుల్ నెరేషన్ ఈ మూవీకి మెయిన్ డ్రాబ్యాక్గా మారడం వల్ల ఈ మూవీ నాకు జస్ట్ యావరేజ్ అనిపించింది. ఒకవేళ మీకు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ని చూసే ఇంట్రెస్ట్ ఉంటే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ని పెట్టుకోకుండా టైంపాస్ కోసం అన్నట్టుగా ఈ మూవీని చూడడానికి ట్రై చేయండి. ఈ మూవీ జియో హాట్స్టార్లో తెలుగు ఆడియోతో పాటుగా స్ట్రీమ్ అవుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని అక్కడ చూడొచ్చు. ఒకవేళ ఇదివరకే మీరు ఈ మూవీని చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.